ఆత్మకూరులో ఈసారి ఎవరు గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి? వైసీపీ తరపున మేకపాటి విక్రమరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. టీడీపీ తరపున ఆనం రామనారాయణ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. సో ఈ నియోజకవర్గంలో వీళ్ళకి కలిసి వస్తున్న అంశాలు ఏంటో చూద్దాం. ముందుగా విక్రమరెడ్డి గారి గురించి తీసుకుంటే వాళ్ళ అన్నయ్య గౌతమ్ రెడ్డి గారు అకాల మరణం చెందడంతో 2022లో బై ఎలక్షన్స్లో పోటీ చేసి గెలిచారు. గెలిచిన తర్వాత నియోజకవర్గంలో కొంత అభివృద్ధి చేశారు అనే టాక్ అయితే స్ప్రెడ్ అయింది. అలాగే ఈ నియోజకవర్గంలో చాలా గుళ్ళకి వీళ్ళు నిధులు ఇచ్చారు. కొత్త గుళ్ళు కట్టుకోవడానికి నిధులు ఇచ్చారు. అలాగే కూలిపోయిన గుళ్ళను మళ్ళీ నిర్మించుకోవడానికి కూడా చాలా నిధులు ఇచ్చారు. సో ఇది అడ్వాంటేజ్గా మారుతుంది. అలాగే బస్ స్టాండ్ని బాగు చేశారు, అది కూడా అడ్వాంటేజ్గా మారుతుంది. ఇక సంక్షేమ పథకాల విషయం తీసుకుంటే ఈ నియోజకవర్గంలో ఎస్సీలు, మైనారిటీలు, బీసీలు ఎక్కువ. సో సంక్షేమ పథకాల లబ్ధిదారులు కూడా చాలా ఎక్కువగా ఉండడం మేకపాటి విక్రమరెడ్డి గారికి బాగా కలిసి వస్తుంది. ఇక మైనస్ల సంగతి చూస్తే నియోజకవర్గంలో అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందకపోవడం, అలాగే ప్రభుత్వాల మీద ఉండే వ్యతిరేకత కూడా ఇక్కడ ఈయనకి మైనస్గా మారుతుంది. దీనికి తోడుగా నియోజకవర్గంలో ఉన్న మండల స్థాయి నాయకుల మీద సరిగా పట్టు లేదు విక్రమరెడ్డి గారికి అనే టాక్ ఉంది. రాజకీయాలు కొత్త అవడం వల్ల మండల స్థాయి నాయకుల్ని ఎలా క్రమశిక్షణలో పెట్టాలి అనే విషయంలో మాత్రం ఈయన కొద్దిగా వీక్గా ఉన్నారనే టాక్ ఉంది. అది మైనస్గా మారుతుంది. ఇక ఆనం రామనారాయణ రెడ్డి గారి గురించి చూస్తే ఆయన సీనియర్ పొలిటీషియన్, వైఎస్ఆర్ క్యాబినెట్లో మంత్రిగా చేశారు. అయితే వైసీపీలో 2016లో జాయిన్ అయ్యారు. 19లో వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. అయితే ఈ ఎలక్షన్స్కి ముందు కొంత విభేదించి టీడీపీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు ఆత్మకూరు నుంచి. సో ఆయన ఎలక్షనీరింగ్లో దిట్ట అనమాట. బాగా అనుభవం ఉండడం వల్ల ఎలక్షనీరింగ్ ఎలా చేయాలి, బూత్ లెవెల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనే విషయం ఆనం రామనారాయణ రెడ్డి గారికి బాగా తెలుసు. అది ఆయనకు బాగా కలిసి వస్తున్న అంశంగా చూడొచ్చు. అలాగే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కూడా ఆయనకు భారీగా కలిసి వచ్చే అంశంగానే చూడొచ్చు. అలాగే తెలుగుదేశంలో పుష్కలంగా డబ్బు ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఈ నియోజకవర్గ పరిధిలో. సో వాళ్ళందరూ ఏకతాటి మీదకి వచ్చి ఈయన గెలిపించడానికి ట్రై చేస్తున్నారు. సో అది కూడా అడ్వాంటేజ్గా మారుతుంది. అయితే ఇద్దరి మధ్య, విక్రమరెడ్డి గారి మధ్య, అంటే ఒక జూనియర్ పొలిటీషియన్ మధ్య, ఒక జూనియర్ పొలిటీషియన్కి ఒక సీనియర్ పొలిటీషియన్కి భారీ ఫైట్ జరుగుతుందని చూడొచ్చు. అయితే ఈ ఫైట్లో మాత్రం ఖచ్చితంగా క్లియర్ ఎడ్జ్ విక్రమ్ కుమార్ రెడ్డి గారికే కనపడుతుంది. నెల్లూరు వ్యాప్తంగా వైసీపీ ఖచ్చితంగా గెలిచే సీట్లలో ఆత్మకూరు ఒకటిగా చూడొచ్చు. సో ఈ నియోజకవర్గంలో 100% మేకపాటి విక్రమరెడ్డి గారే గెలవబోతున్నారు.